వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఫైనాన్షియల్‌గా సెట్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ గోల్‌ని వీలైనంత త్వరగా అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి మేము ఇంట్లోనే ఉంటున్నాము. హౌస్ వైఫ్స్‌మి. అసలు ఏ చిన్న పని, బిజినెస్ కానీ ఏమీ చేయలేకపోతున్నాము. లేదంటే హస్బెండ్స్ మనీ ఇవ్వట్లేదు అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం జస్ట్ ₹4తో స్టార్ట్ చేసి ఏ జాబు చేయలేని హౌస్ వైఫ్స్ అయినా సరే నెలకి 2000 చొప్పున పొదుపు చేయొచ్చనమాట. అంటే మనం ₹4తో స్టార్ట్ చేసిన చిన్న అమౌంట్ ఒక్క సంవత్సరంలో మనం 24,000 పెద్ద అమౌంట్‌ని, అది కూడా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా కొంచెం ఈజీగా చేయగలిగేది. కొంచెం ట్రై చేశామంటే సరిపోతుందనమాట. ఆ ఐడియా ఏంటి అని చెప్పి ఈ వీడియోలో చెప్తాను. అందుకంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేస్తే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వీడియోస్ కంటే గనుక కామెంట్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది మనము మంత్ ఛాలెంజ్‌లా తీసుకోవచ్చు. లేదు అంటే వీక్ ఛాలెంజ్, ఇయర్ ఛాలెంజ్‌లా కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం డిసెంబర్ మంత్ నుంచి స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారనుకోండి. ఆల్రెడీ డిసెంబర్ స్టార్ట్ అయిపోయింది. బట్ ఒక 13 డేస్, 15 డేస్ అయ్యాయి కాబట్టి చిన్న అమౌంటే కాబట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం డిసెంబర్ మంత్ చేయొచ్చు. లేదు అంటే నెక్స్ట్ 2025 న్యూ ఇయర్ రిజల్యూషన్‌లా తీసుకొని నెక్స్ట్ జాన్ మంత్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ ఫస్ట్ అంటే డిసెంబర్ 1న లేదా జాన్ 1 అనుకోండి. ఏ రోజైనా సరే మంత్ ఫస్ట్ రోజున క్యాలెండర్‌లో ఇలా మీరు మనీ వేసుకోండి. నేను ఇట్లా క్యాలెండర్ అంతా చేశాననమాట. ఇక్కడ ఉంది కాబట్టి. లేదంటే మీ దగ్గర క్యాలెండర్ ఉంటే క్యాలెండర్, లేదంటే మీరు కూడా ఇలా డేట్స్ చేసుకొని చెక్ బాక్స్‌లో పెట్టుకోవచ్చు అనమాట. సో ₹4 అంటే మన దగ్గర ఒక హుండీ పెట్టుకొని ఇలా ఒక హుండీ కానీ ఏదైనా ఒక బాక్స్‌లో ఎందులో అయినా కానీ ఒక ₹4 వేసేసేయాలన్నమాట. అండ్ దెన్ వచ్చేసరికి నెక్స్ట్ సెకండ్ డేట్న అంటే జాన్ 2 లేదా డిసెంబర్ 2 ఆల్రెడీ మంత్ అయిపోయింది కదా అంటే ఈ అమౌంట్ అంతా మేము యాడ్ చేయగలం అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ₹8 వేస్తారు. థర్డ్ డేన వచ్చేసరికి ₹12 వేస్తారు. ఫోర్త్ డేన ₹16. మీకు రోజు పెరిగే కొద్దీ డైలీ ఒక ₹4 అన్నవి యాడ్ అవుతూ ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. మిడిల్లో చూసైతే స్కిప్ చేయకండి. మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఫిఫ్త్ డేన మనం ₹20 వేస్తాము. సిక్స్త్ డేన ₹24, సెవెంత్న ₹28. ఇలాగా ఒక క్యాలెండర్ లాగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నారంటే మీకు క్లారిటీగా ఉంటుందన్నమాట చూడ్డానికి. అండ్ ఒక మోటివేషన్‌లా ఉంటుంది. మీరు ఇట్లా ఫామ్ చేసుకోలేను అంటే క్యాలెండర్‌లోనే మంత్ ఫస్ట్‌న 4 ఈ మీకు వీడియోలో కనిపిస్తుంది కాబట్టి సేమ్ ఇవే నెంబర్లు వేసుకొని ₹4 వేసేసిన తర్వాత అది క్యాన్సిల్ చేసేసుకోండి. మీకు ఒక మోటివేషన్ కనిపిస్తుంది. ఈరోజు ₹4 వేసేసానని. నెక్స్ట్ 8, 12 ఒకవేళ ఇలా మరీ ₹4, ₹8 వేయడం చిన్న చిన్న చిల్లర ఏం దొరికిద్ది అనుకుంటే మీ దగ్గర ₹20 ఉన్నాయనుకోండి. ఈరోజు ₹20 వేసేయండి. ఫిఫ్త్ తారీఖున కట్ చేసేసుకోండి. అదే రోజున వెయ్యాలి అని ఏం లేదనమాట. మన దగ్గర ఎంత ఉంటే అంత. లేదు నా దగ్గర ఈరోజు ₹50 ఉన్నాయి అనుకోండి. ఈ ₹50 వేసేసి ఎంత మీరు కట్ చేయగలరో చూసుకోండి. ఇక్కడ ఒక ₹40 కట్ చేయగలరు, ₹8 చేయగలరు. అలా ఎంత మైనస్ అన్నది అలా కట్ చేసుకుంటూ రండి. ఇదంతా కూడా డైలీ ₹4 అయితే యాడ్ అవుతూ ఉంది. 4, ₹8, తర్వాత ₹12, ₹16. అంటే ఈ 16 నుంచి నెక్స్ట్ డేకి మనం ఇంకొక ₹4 యాడ్ చేసి కలుపుతున్నాం అంతే. 20 తర్వాత నెక్స్ట్ డే ఈరోజు వేసిన ₹20కి ఇంకో ₹4 కలిపి నెక్స్ట్ డే వేస్తున్నాం ₹24. అలా డే మొత్తం డేలో మనం ₹4తో స్టార్ట్ చేసి మంత్ అయ్యేసరికి కూడా మీరు చూడొచ్చు మిడిల్ నుంచి మనకి ₹50 స్టార్ట్ అయింది. అంటే 13న 52, తర్వాత 14న 56. ఇక్కడ వరకు మీరు కొంచెం ఈజీగా అయితే చేయగలరనమాట. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా మరీ పెద్ద అమౌంట్ ఏం అవ్వట్లేదు చూడండి. ఈవెన్ 25th డేన కూడా మనం ₹100 వేస్తున్నాము. నెక్స్ట్ 104, 27th 108, 28th డేన 112, 29న 116 అండ్ ఫైనల్గా 30th డేన 124. ఈ డిసెంబర్లో అయితే కనుక మనకి 31st వచ్చి జాన్లో కూడా 31st ఉంటాయి కాబట్టి ₹128. అంటే ఫైనల్గా మంత్ ఎండ్ అయ్యేసరికి 1988 ఉంటుంది. దీనికి ఇంకొక ₹12 ఆ మంత్ చివరిలో యాడ్ చేసేసారు అంటే నెలకి ₹2000 అయితే మనము సేవింగ్స్ అన్నదైతే ఫినిష్ చేస్తామన్నమాట. సో చూడ్డానికి మనము స్టార్టింగ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ మోటివేషన్ వస్తుంది కాబట్టి ఫైనల్గా మనకి ఇంత పెద్ద అమౌంట్ కూడా వేయగలరు. ఇలా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఎందుకు చేయగలుగుతున్నానని చెప్పాను అంటే మీకు వచ్చే చిన్న చిన్న ఇంట్లో ఖర్చులకి ఇచ్చే వాటిలో నుంచి మీరు సేవ్ చేసుకోవచ్చు. లేదా సేవ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్, క్రిస్మస్, న్యూ ఇయర్ ఇట్లా కాబట్టి ఏదో ఒక అకేషన్కి మీకు మనీ ఇస్తారనమాట. శారీస్ కొనుక్కోవడానికి కానీ, లేదంటే ఇంట్లో అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒక దానికి మనీ ఇచ్చారనుకోండి. ఇలాగా ఒక 1000 ఇచ్చారనుకోండి. అందులో ₹500 తీసి ఈ ఛాలెంజ్ మీరు టార్గెట్గా పెట్టుకున్నారు కదా, దీనికోసం ₹500 అన్నవి పక్కన పెట్టుకోండి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఏ అమౌంట్స్ క్యాన్సిల్ చేయగలరో అలా క్యాన్సిల్ చేసుకోండి. ఏదైనా సరే మంత్ ఎండ్ టార్గెట్ 2000 అట్లా పెట్టుకున్నారు అనుకోండి, ఈజీగా సేవింగ్స్ ఉంటుంది. బట్ ఒకేసారి మనం 1000 వేయాలి, ఇలా 500 వేయాలి, 100 వేయాలి అంటే కష్టం కదా.
కాబట్టి ఎంత మిగల్చగలమో అంత. ఒకసారి స్టార్ట్ చేసి చూడండి. మీరు వన్స్ వేయడం చేసిన తర్వాత మీకే ఇంకా ఎక్కడ డబ్బులు మిగులుతాయి, ఈవెన్ ₹1 మిగిలినా, ఇలా ₹5 మిగిలినా ఎక్కడో చేట యాడ్ చేసేద్దాము, టార్గెట్ అనేది ఫినిష్ చేసేద్దాము అనిపిస్తదనమాట. దానివల్ల మీకు ఈజీగా ఉంటుంది. ఇలా మీరు ఒక న్యూ ఇయర్ రిజల్యూషన్‌లో పెట్టుకోవాలి అనుకోండి, ఇయర్ మొత్తం కూడా చేయొచ్చు. అంటే ఈ 2025లో నాకు వచ్చే మనీని ఇట్లా సేవ్ చేయాలి అంటే జాన్ మంత్ ఇలా స్టార్ట్ చేశారు. జాన్ మంత్ అంతా సేవ్ చేశారు. తర్వాత మళ్ళీ అగైన్ ఫెబ్ మంత్ కూడా సేమ్ స్టార్ట్ చేయండి. సేమ్ ఫెబ్ మంత్లో కూడా ఇదే వేసుకొని సేమ్ ఇదే మళ్ళీ నెంబర్లు మార్చగల 4, 8, 12, 16 ఇదే మనీ వేసుకుంటాం. మళ్ళీ మార్చ్. అలా ప్రతి మంత్ కూడా ఇంతే అమౌంట్ ప్రతి డేనా మీరు సేవ్ చేయగలిగితే మనకి 12 మంత్స్కి మన దగ్గర ₹24,000 ఉంటాయి. కొంచెం అప్పుడప్పుడు మిస్ అయ్యాము అనుకోండి 20,000 అన్న అట్లీస్ట్ సేవ్ చేయగలుగుతాం. లేదు ఇంకొంచెం ఎక్స్ట్రా వేయగలిగాం అనుకోండి 25,000 సేవ్ చేయగలుగుతాం. అలా మనం ఎంత సేవ్ చేయగలుగుతున్నామో చూడండి. అయితే ఒక్కటి అదేంటి అంటే మీరు ఇలాగ ఒకవేళ ఇలా ఎవ్రీ మంత్ మీరు కనుక 2,000 సేవ్ చేయగలిగారు అనుకోండి, ఇయర్ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు. ఇయర్ టార్గెట్ పెట్టుకోలేని వాళ్ళు ఒక నెల చేసి చూడండి. మీకు ఈజీగా ఉంటే ఎవ్రీ మంత్ కూడా ట్రై చేయండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 2,000ని ఊరికైలా హుండీలో పెట్టుకోకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాన్ నుంచి స్టార్ట్ చేశారు, 2,000 టార్గెట్ ఫినిష్ చేశారు. ఆ 2,000ని హుండీలో పెట్టుకొని మళ్ళీ ఫెబ్ మంత్ కూడా మళ్ళీ సేమ్ ఇలాగా ₹100 వేయడం, 20 వేయడం చేయకుండా ఈ జాన్ మంత్ 2000 ఏం చేస్తారు అంటే బ్యాంకులో ఆర్డీ అని ఉంటుంది. చాలాసార్లు చెప్పానమాట. ఆర్డీ చేసుకోండి. ఇది ఎప్పుడైతే మీరు ఇది ఇయర్ టార్గెట్గా పెట్టుకుంటారో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 2,000ని ఆర్డీలా వేసుకోండి. లేదు అంటే గోల్డ్ స్కీమ్ కట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనం 11 మంత్స్ తర్వాత ఒక చిన్న గోల్డ్ ఐటమ్ అన్న తీసుకోవచ్చు. లేదు అంటారా అప్పటికి గోల్డ్ పెరిగిపోతూ ఉండిద్ది, వద్దు మాకు జ్యువెలరీకి అవసరం లేదు, ఇంకా ఇన్వెస్ట్మెంట్ అనుకున్నారు అనుకోండి, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్ అంటే ఒక 6 మంత్స్ తర్వాత 8 మంత్స్ తర్వాత కాయిన్ కొనుక్కోవడానికి అమౌంట్, బిస్కెట్ కొనడానికి అమౌంట్ అవుతుంది కదా, అది కొనుక్కోండి. ఇవేవి కాదు అంటారా ఎల్ఐసి పాలసీ ఉంటుంది అనమాట. ఎవరికైతే 50 years లేదా 55+ years ఉన్న పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, మీ పేరెంట్స్ వాళ్ళ నేమ్ మీద మీరు ఒక ఎల్ఐసి పాలసీ ఉంటుంది. అది ఇయర్ మొత్తానికి 24,000 కానీ 25,000 కానీ కడతామన్నమాట. అంటే మీరు ఇలా ఇయర్ అంతా సేవ్ చేయగలరు అనుకోండి, ప్రతి మంత్ 2,000 నేను సేవ్ చేయగలుగుతున్నాను, ఆ అమౌంట్ అంతా ఈ రెండుకి అవుతుంది అనుకుంటే, అలాంటి వాళ్ళు మీకు ఇవేం అవసరం లేదు అనుకుంటే ఎల్ఐసి పాలసీ తీసుకోవచ్చు. ఇది ఏంటంటే ఏజ్డ్ పీపుల్ ఇప్పుడు 50+ వచ్చిన కాంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇన్ కేస్ మనము కంటిన్యూస్గా ఇట్లా ఒక 3 years కట్టగలిగామనుకోండి, 3 years తర్వాత వాళ్ళకి ఇంకేమన్నా అయితే ఇన్ కేస్ వాళ్ళ డెత్ రిలేటెడ్ ఏంటంటే కొంచెం మనీ అన్నది వస్తుంది. అంటే ఎట్లా అంటే ఒక ఇన్సూరెన్స్ లాగా అనుకోండి, ఒక 2 lakhs 4 lakhs అవుతుంది. అంటే మీరు ఒక 50 or 50+ ఉన్న పేరెంట్స్ నేమ్ మీద కట్టడం స్టార్ట్ చేశారు అంటే ఆ తర్వాత వాళ్ళకి ఇన్ కేస్ మొత్తం ఇది ఆల్మోస్ట్ 10 to 15 years వరకు కట్టాల్సి ఉండిద్ది. బట్ నేను ఏం చెప్తున్నానంటే రాంగ్గా తీసుకోకండి. కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, అంత ఎక్కువ సర్వైవ్ అవ్వరు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఒకటి ఏదో ఒక దానికి వాళ్ళ పేరు మీద ఒక పాలసీ ఉంటే అది మీకు యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి అలా అయినా మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనము ఆ పాలసీ అనేది 10 years ఉన్నా ప్రజెంట్ జనరేషన్ వాళ్ళది ఇప్పుడు 60s వరకు అంటేనే చాలా కష్టమైపోతుంది. బట్ గాడ్ గ్రేస్ అందరూ మంచిగా ఉండాలి. బట్ చెప్తున్నాను అనమాట. ఇన్ కేస్ ఎవరైనా పాలసీ తీసుకోవాలంటే అలాంటి ఒక పాలసీ ఉంది. అంటే ఎవరైనా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉన్న పేరెంట్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, సో వాళ్ళ రిలేటెడ్ మీరు ఎట్లా పాలసీ తీసుకోవాలనుకుంటే ఇది ఒకటి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇవేవి కాదు అంటే ఆర్డీ కానీ గోల్డ్ స్కీమ్ కానీ కట్టొచ్చు. లేదంటే మీ హస్బెండ్ అసలు మనీ ఇవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఇలాంటిది ఒకటి ట్రై చేయండి. చిన్న చిన్న ఖర్చులో నుంచో వాళ్ళు ఇచ్చిన మనీనో సేవ్ చేసి వాళ్ళకి మంత్ ఎండ్లో ఇంత అమౌంట్తో ఏదైనా చిన్నది గిఫ్ట్ లాంటిది ఏదైనా తీసివ్వండి. లేదంటే ఇయర్ ఎండ్ అంత అమౌంట్ చేసి ఇలా ఒక గోల్డ్ కొని చూపించండి. మా వైఫ్ ఇంత బాగా చేయగలుగుతుంది అంటే నేను ఇంకొంచెం ఎంకరేజ్ చేశాను అంటే తనని వర్క్ చేయించడానికి చూసినా, లేదంటే తనకు కొంత అమౌంట్ ఇచ్చినా తను ఇంకా మనీ సేవ్ చేయగలుగుతుంది కదా అన్న థాట్ వాళ్ళకి తెప్పించండి. దానివల్ల నెక్స్ట్ టైం నుంచి మీరు ఇంకా ఎక్కువ మనీ సేవ్ చేయడానికి వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్లు అన్నది యాజ్ టీజ్గా ఫాలో అవ్వచ్చు. ఇది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.